తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ, సకల జనులకు దివ్యమైన ఆశీస్సులు అందించే శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి, మహద్భాగ్యమని, గత ప్రభుత్వంలో దెబ్బతిన్న తిరుమల ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తిరుమలలో చేపట్టిన సంస్కరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. స్వామివారి ప్రసాదాల్లో ఉన్నత శ్రేణి నాణ్యత ప్రమాణాలు కనిపిస్తున్నాయి అని, భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం, ప్రసాదాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను ఫిర్యాదుల పుస్తకంలో పంచుకుంటున్నారు అని మంత్రి ఆనం అన్నారు. గతంలో ఫిర్యాదుల పుస్తకం కూడా కనిపించకుండా చేశారు. తాము భక్తులందరికీ కూడా ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాం. భక్తుల సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నామని మంత్రి ఆనం అన్నారు. గురువారం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది మా జీవితంలో మరోలేనటువంటి మహత్తరమైనటువంటి దినం. స్వామివారి ఆశీస్సులు, ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా వాళ్ళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది. అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతుంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా, అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ, ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం లేదు. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ, స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపక్షాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తుంది. కృషి ఫలిస్తుంది. 4 మాసాలకే చాలా మార్పు ఉంది తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నాకు. సో ధూపదీప నైవేద్యాలు ఎప్పటి నుంచి అమలు కాబోతుంది? ధూపదీప నైవేద్యాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేసాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాలను ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి. అనేక అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటినీ వేస్తున్నాయి అంటారు. ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా ధూపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో మఠాలు అలాగే పీఠాలు అనేకం ఉన్నాయి. గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి. పీఠాలలో వివాదాలు వచ్చాయి. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి. ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. ఇటీవలే పాలకవర్గం వచ్చింది, కొత్త పాలకవర్గం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తుంది. అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించాలి.